అమ్మ తదుపరి రాసినటువంటి కర్కాటక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కర్కాటక రాశి వాళ్ళ విషయాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే ముఖ్యంగా కర్కాటక రాశి వాళ్ళకి గృహ వాతావరణంలో కొంత అసౌకర్యంగా ఉండే అవకాశం ఉంది. మానసికంగా కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం, హృదయాందోళన అధిగమించడానికి ప్రయత్నించాలి. గృహ సౌఖ్యాన్ని పెంపొందించుకోవాలి. ముఖ్యంగా స్థిరాస్తుల గురించి మీరు తీసుకునే నిర్ణయాల్లో కొన్ని ఆటంకాలు లాంటివి మీ మనసుని ప్రశాంతత ఇచ్చే అవకాశం తగ్గిపోతుంది. అంతేకాకుండా పూర్వపు ఆలోచనలు, ఇంతకుముందు జరిగిపోయిన విషయాల గురించి ఎక్కువ శాతం ఆలోచించడం, దానివల్ల ప్రశాంతత తగ్గడం మొదలైన వాటికి అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. అంతేకాకుండా ముఖ్యంగా మీ యొక్క బంధువర్గంలో కావచ్చు, మీ కుటుంబ సభ్యుల్లో స్త్రీలతో ఘర్షణ లేకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేయాలి. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా మనసులో స్థిమితం కొంతవరకు తక్కువగా ఉండడం, ఘర్షణ అధికంగా ఉండే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. కాబట్టి ముందుగా మానసిక ప్రశాంతత పెంపొందించుకోవాలి. విద్యార్థులు విద్యాపరమైన విషయాల మీద దృష్టిని కేటాయించుకోవాలి. అలాగే కొత్త ప్రదేశాలకు వెళ్లే ముందు కొత్త ప్రదేశాల్లో ఆహార స్వీకరణ విషయంలో కూడా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలంగా ఉంటుంది. సింహరాశి. అమ్మ ఇక సింహరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? సింహరాశి వాళ్ళ విషయాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే సింహరాశి వాళ్ళకి ముఖ్యంగా వ్యక్తుల యొక్క సహకారాన్ని కోరుకుంటారు. ఆర్థికంగా సంబంధమైన విషయాలు చాలా వరకు అధిక శాతం ఖర్చులను సూచిస్తున్నప్పటికీ కూడా అది వీలైనంత వరకు వ్యక్తుల యొక్క సహకారం, అనుకున్న సమయంలో పనిని కంప్లీట్ చేసుకోవడానికి మీ సామర్థ్యాన్ని ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. అంతేకాకుండా మీ సోదరి వర్గంతో ఘర్షణలకి దూరంగా ఉండాలి. మీ చర్చలు చేసేటప్పుడు కానీ, సోదరి వర్గంతో మాట్లాడేటప్పుడు కానీ, అలాగే కొత్త ప్రదేశాల్లో వృత్తుల కొరకు ప్రయత్నం చేసేటప్పుడు కానీ, అధిక శ్రమతో ముందుకు వెళ్ళేటప్పుడు తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేయాలి. అలాగే మీ యొక్క వ్యక్తులకి ఎవరికన్నా మీ సహకారాన్ని కోరుకున్న వారితో కూడా మీరెవరి సహకారాన్ని ఆశించినప్పుడు కూడా ఘర్షణ లేకుండా జాగ్రత్తగా ముందుకెడుతూ అనుకున్న ఫలితాల్లో మంచి ఫలితాన్ని సాధిస్తారు. మీ యొక్క సంతానం యొక్క సహకారం కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. కన్యా రాశి. అమ్మ తదుపరి రాసినటువంటి కన్యా రాశి వారికి ఈ రోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? కన్యా రాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే కన్యా రాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. గృహ వాతావరణం బాగుంటుంది. వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది. మానసిక ప్రశాంతత అనుకూలంగా ఉంటుంది. రావాల్సిన లాభాలు సమయానికి అందుతాయి. మీ ప్రణాళికాపరంగా మీరు ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో మీకు ఆర్థికపరమైన విషయాలు అనుకూలంగా ఉండడం బట్టి కొంత మానసిక ప్రశాంతతతో కొంత షాపింగ్ లాంటివి చేయడం, అలాగే ఆత్మీయులైన వ్యక్తుల కొరకు ధనాన్ని ఖర్చు పెట్టడం, విందు వినోదాలు లాంటి వాటిలో పార్టిసిపేట్ చేయడం, ఇష్టమైన వ్యక్తులతో సమయాన్ని సద్వినియోగపరచుకోవడం మొదలైన వాటికి అనుకూలమైన సమయంగా దీన్ని భావించవచ్చు.